ఈసారి 2026 సంక్రాంతి బరిలో 7 సినిమాలు ఉన్నాయి. వాటిలో 5 సినిమాలు స్ట్రైట్ సినిమాలు అయితే 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజ్ రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు స్ట్రైట్ సినిమాలు అయితే విజయ్ తలపతి, తమిళ హీరో తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆఖరి సినిమాగా వస్తున్న జననాయకన్ ఇదే ఆఖరి సినిమాగా ఆయన డిసైడ్ చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా జననాయకన్. తర్వాత కార్తికేయన్ నటించిన సినిమా పరాశక్తి. ఈ 2 సినిమాలు డబ్బింగ్ సినిమాలు. మొత్తం 7 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే జననాయకన్ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఇప్పుడు 6 సినిమాలు మాత్రం లైన్లో ఉన్నాయి. బడ్జెట్ 1000 కోట్ల పై మాటే, టార్గెట్ 1000 కోట్ల పై మాటే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న రాజాసాబ్ ఆల్రెడీ ప్రీమియర్ షో పడిపోయింది. రిమైనింగ్ సినిమాలు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు మరి ఏ సినిమాని ఆదరిస్తారు, ఏ సినిమా పట్టం కడతారో చూడాలి. అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర ప్రసాద్ ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్న వెంకటేష్ పాన్ ఇండియా లెవెల్లో, అలాగే రాజా చేసి కామెడీ మిక్స్ ఇస్తున్న ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఎందుకంటే హర్రర్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడంలో మారుతి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో పాన్ ఇండియా లెవెల్లో చూడాలి. అలాగే మాస్ మారా రవితేజ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వస్తూ లైన్ మార్చి ఈసారి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నాడు. ఇంతవరకు అన్ని సినిమాలు కూడా ఎక్కువ ఫ్లాపులు పడటంతో రూట్ మార్చి ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్ చేయడానికి వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ చూడాలి. అలాగే నవీన్ పోలిశెట్టి కామెడీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువైన ఈయన మరి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అలాగే శర్వానంద్ కూడా. ఈ మొత్తం అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే. ఈసారి సంక్రాంతి బరిలో ఏ ఒక్కటి కూడా మాస్ యాక్షన్ ఎలివేషన్తో కూడిన సినిమా ఏదీ లేదని చెప్పాలి. ప్రసాద్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ 2 సినిమాలు కూడా ప్రీమియం షోతో స్టార్ట్ అవుతున్నాయి. 800 రూపాయలుగా టికెట్ నిర్ణయించారు. మరి ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలు 1000 కోట్ల పైనే. యంగ్ రెబల్ స్టార్ సినిమా 500 కోట్ల నుంచి, యంగ్ రెబల్ స్టార్ సినిమా 400 కోట్లతో తీసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల టార్గెట్ దిగుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా 200 కోట్ల లాభాలు రావాలంటే ఈ సినిమా 500 కోట్లు దగ్గర 450 నుంచి 500 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి సంక్రాంతి పోటీలో ఉన్న సినిమాలన్నీ కూడా 5 స్ట్రైట్ సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు. ఈసారి ఒక్క యాక్షన్ సినిమా అంటూ లేదని చెప్పాలి. జననాయకన్ కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అయినా ఆ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడటంతో ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో లేదని చెప్పాలి. ఏదేమైనా ఈ సంక్రాంతి బరిలో వస్తున్న అన్ని సినిమాలు కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని, మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మంచి సినిమాలు ఇవ్వాలని, పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న మన బిగ్ సూపర్ స్టార్ రెబల్ స్టార్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా